నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను సాయిసుధా. బులెటిన్ల ముందు హెడ్లైన్స్. రైతు వేదిక నిర్మాణానికి మంత్రి గంగుల భూమి పూజ. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వ్యాఖ్య. ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్, 18 మందికి అస్వస్థత. మల్కాజ్గిరిలో పేదలకు సరుకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే. వలస కూలీలను తరలించడంలో సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శమని వ్యాఖ్య. నారాయణపేట జిల్లాలో 4 నెలల బాబుకి కరోనా పాజిటివ్. కరోనా నివారణలో అప్రమత్తమైన అధికారులు. గుంటూరు జిల్లాలో ప్రతిపక్ష పార్టీల ఆందోళన. ప్రభుత్వ స్థలాలను విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్. అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. కృష్ణా జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి చర్యలు. స్థలాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో రైతు వేదికల వ్యవసాయ విప్లవానికి నాంది కావాలని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతు వేదికల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు తమ వంతు చేయూత అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ తన నియోజకవర్గ కరీంనగర్లో సొంత ఖర్చులతో జిల్లా కలెక్టర్తో కలిసి కొత్తపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రైతును రాజుగా చూడడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం నేను కలెక్టర్ గారు మీ ఊరికి రావడం జరుగుతుంది. నియంత్రణ పద్ధతిలో వ్యవసాయం చేసి రైతును రాజు చేయాలి, రైతు కళ్ళల్లో ఆనందం కలగాలి. ఎలా అయితే ఆనందం కలుగుతుందని చెప్పి ఈ యొక్క నియంత్రణ వ్యవసాయ పద్ధతి చెప్పాలని చెప్పి మనం పంపించినందుకు ఈరోజు ఒక క్లస్టర్ అంటే ఏదో పెద్ద వర్డ్ అనుకోకూడదు. ఒక 5-6 గ్రామాల కలయిక, ఒక గుత్తి, ఒక సమూహం, అందరు రైతులు ఏకంగా ఒక సమూహాన్ని మనం క్లస్టర్ అంటాం. ఇంగ్లీష్ లో క్లస్టర్ అంటాం. ఆ క్లస్టర్ ను మన యొక్క ఈ యొక్క మొక్తుంపూర్ క్లస్టర్ కింద చెర్లబుత్తుకున్న రైతులు, ఇరుకులో ఉన్న రైతులు, మొక్తుంపూర్ ఉన్న రైతులు, చేగుర్తి మందులపల్లి నల్లగుట్టపల్లి ఉన్న రైతులు, ఈ రైతులందరూ కలిసి ఒక కాడ గుమ్ముగూడేదే క్లస్టర్. 5,000 ఎకరాలకు సంబంధించిన ఈ ఉన్న రైతులందరినీ కలుపుకొని నాకు 10 ఎకరాలు ఉంది. అట్లా అందరు కలిసి ఒక 5,000 ఎకరాలు అయితే ఈ 5,000 ఎకరాలు అన్ని కలిసి ఒక క్లస్టర్ అంటారు. దాని యొక్క సమూహం అంటారు. దానికి గాను ఈరోజు మొక్తుంపూర్ క్లస్టర్ కింద వచ్చిన మా రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుంటాను. గౌరవనీయులు సభాధ్యక్షులు మొక్తుంపూర్ సర్పంచ్ గారు నా నరసన్న గారికి, గౌరవ కలెక్టర్ గారు, మరి నియంత్రణ పద్ధతి అంటే ఏంది, ఇదేదో ప్రతిపక్షాలు ఏదేదో ఆరోపణ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కటి మాత్రం మీకు చెప్పగలుగుతాం. ఈ రోజు రైతు బంధు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పలే. కాళేశ్వరం జలాలు మలుపుకొచ్చి తెలంగాణ బీడు భూముల్ని తెలంగాణ రైతు కాళ్ళు కడుగుతామని చెప్పి ఎప్పుడూ ఎలక్షన్ ముందు చెప్పలే. ఈ రోజు బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం, మనం ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. మనకు స్వాతంత్రం వచ్చి ఆజాద్ వచ్చి సుమారు 75 సంవత్సరాలైంది. ఈ స్వాతంత్రం వచ్చినాక ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, ఎన్నో ముఖ్యమంత్రులు చూసినాం, ఎన్నో ప్రధానమంత్రి చూసినాం. కానీ ఏ రోజు రైతు సంతోషం పెట్టే ప్రభుత్వాలు చూడలే. మనం పుణ్యమి చేసుకొని చెప్పుకుందాం. మనం రైతు 10 ఎకరాలు పంటేస్తాడు, మొగులు చూస్తాడు. వానాకాలం వచ్చిందో మొగులు చూస్తాడు. ఎప్పుడు మొగులు ఉరుకుతారా, ఆ మొగులు ఉరుకుతూనే ఉంటది. సంగారెడ్డి పట్టణంలో జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, విలేకరులు మరియు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా కొంత సహాయం అందించాలని చెప్పి ఆర్ఆర్ గ్రూప్ వారు ఇర్ఫాన్ ఉద్దీన్ గారి యొక్క సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. జర్నలిస్టులో 160 మందితో పాటు ఇంకా మరికొంతమంది పేదలకు దాదాపు 1,000 మందికి ఈ కిట్స్ అందజేసి మరి సహాయం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ అందించింది. కానీ ఏ రంగాలైతే నష్టపోయినారో రెక్కాడితే డొక్కాడని వాళ్ళ గురించి మాత్రం ప్యాకేజీలో ఏం ఇవ్వలేకపోయిందని అనిపిస్తా ఉంది.
ఎందుకంటే ఇవాళ జర్నలిస్టులకు చాలా మందికి శాలరీస్ రాలేదు, ఆటో కార్మికులకు వృత్తి దొరకలేదు, టూరిజం రంగం బాగా దెబ్బతిన్నది, ఆటోమొబైల్ రంగం పూర్తిగా దెబ్బతిన్నది, ఏవియేషన్ రంగం పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. హోటల్ ఇండస్ట్రీ చాయ్ పానీ నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద హోటళ్ల వరకు హోటళ్లలో పనిచేసే కార్మికులు కూడా చాలా మంది దెబ్బతిన్నారు. ఆయా రంగాలు ఏ రంగాలైతే పూర్తి స్థాయిలో దెబ్బతిని వారికి శాలరీ రాకపోవడం వల్ల, బిజినెస్ నడవకపోవడం వల్ల దెబ్బతిన్నటువంటి రంగాలను ఇలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పులు రావడం చాలా కష్టం. కేంద్రం నేరుగా మరి తాను ఇవ్వడం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం అందించి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆయా రంగాలను ఆదుకుంటే నిజానికి బాగుండేటువంటిది. బట్ ఈరోజు అనేక మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ఫిలాంథ్రపిస్టులు, సోషల్ ఆర్గనైజేషన్స్ మాత్రం అద్భుతమైనటువంటి సేవను ఈరోజు ఈ దేశంలో అందించారు. ఇటు వలస కార్మికుల విషయంలో కానీ, మరి వృత్తి కళాకారుల విషయంలో కానీ పేదవాళ్లకు ఎంతో మంది తమకు తోచిన సహాయాన్ని అందించి మానవత్వాన్ని, భాతృత్వాన్ని చాలా గొప్పగా చాటుకోవడం జరిగింది. వారందరికీ కూడా నేను పేరు పేరు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ మా ఇర్ఫానుద్దీన్ గారు ఆర్ఆర్ సంస్థ తరఫున ఈ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో మా జయపాలన్న, మా మంజుశ్రీ గారుతో కలిసి ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మా ఇర్ఫానుద్దీన్ సాబ్ కు सबके तरफ से बहुत बहुत शुक्रिया आपको। और ఈ రకంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. కొంత సమయాభావం ఉంది కనుక మన కిట్స్ కొంతమందికి ముందుగా అందజేస్తాం. తర్వాత మిగతా అందరికీ కూడా మా మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు దగ్గరుండి అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యామ్ నాయక్ తాండాలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దుర్గామాత పూజలో ప్రసాదం తిన్న సుమారు 18 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సార్ అది మేము ఏమైనా దుర్గామాతది పూజ చేసుకుంటాం సార్. ఈ రోజులో ఈ మంగళవారం, నిన్నటి మంగళవారం, ఇంకో మంగళవారం వస్తాయి. దానికి సాయంకాలం ఏమంటే మేకలు కోస్తాం సార్. దానికి రాత్రంతా భజన కార్యక్రమం చేస్తాం. అక్కడ మటన్ అండి ఆడ మన దేవుని దగ్గర పెడతాం. రాత్రంతా భజన కార్యక్రమం చేసి ప్రొద్దున దానికి లేపుతాం సార్. ఆరతి చేసుకుంటాం. అది లేపిన దానికి మా వాళ్ళు ప్రసాదంగా పెట్టి పొద్దున దాంట్లో ఏం వచ్చింది అనేది ఏం అర్థమైంది సార్. దాంట్లో మా వాళ్ళకు కొంతమందికి అది వ్యాక్సిన్స్ తర్వాత వామిటింగ్స్ స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలో వలస కూలీలను తరలించేందుకు తీసుకున్న 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఘనత సీఎం కేసీఆర్దే అన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో గత 67 రోజులుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. శానిటైజేషన్ సిబ్బంది 7,000 రూపాయలు, వైద్య సిబ్బందికి 10% అదనపు జీతాన్ని అందించి ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. మంత్రి గారి పిలుపు మేరకు కంటిన్యూగా మల్కాజ్గిరిలో బ్రహ్మాండంగా మరి ప్రజలకు అండగా ఉన్నాం. ఈరోజు రైతన్నలకు కష్టకాలంలో అండగా నిలిచిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 1 కోటి టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. దాదాపు 70,000 మైగ్రెంట్ లేబర్స్ ను వారి వారి రాష్ట్రాలకు పంపించిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. 40 ట్రైన్లు సొంత ఖర్చుతో ఏర్పాటు చేసి వారి వారి రాష్ట్రాలకు పంపించడం జరిగింది. మరి అదే కాకుండా వారి అకౌంట్లో 500 రూపాయలు, మరి అదేవిధంగా 12.5 కిలోల బియ్యం ఇచ్చిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. మన రాష్ట్రంలో వైట్ కార్డ్ హోల్డర్స్కు 1,500 రూపాయలు, అదేవిధంగా 12.5 కిలోలు బియ్యము ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే మేము మాటల్లో కాదు, మా గౌరవ ముఖ్యమంత్రి చేతలలో ముందుకెళ్తారు. మాకు కూడా తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయమని చెప్పడం జరిగింది. మేము ఎప్పుడు కూడా మాటల్లో కాదు చేతల్లో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి పుట్టబోడని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యథావిధిగా లాక్డౌన్ అయిపోయినట్టే 31 వరకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలందరూ యథావిధిగా తిరుగుతూ ఉన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనం కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఉంది.
ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ వేసుకొని మాట్లాడమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మరో తీరు అనుకోవద్దు. ఎందుకంటే మనం ఒకరి గురించి ఒకరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈరోజు కరోనాను ఏ విధంగానైతే ఎదుర్కొన్నామో ఒకరినొకరు ఆదుకునే విధంగానే ఎదుర్కొన్నాం. మరి కరోనాను తరిమికొట్టే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాడాం. ఇక ముందు కూడా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ఈజ్ అ యూనిక్ పర్సనాలిటీ ఆల్ ఇన్ ద వరల్డ్. దెర్ ఇస్ నో ఎగ్జాజరేషన్ అబౌట్ ఇట్. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఐ మీన్ ఇట్ అని చెప్పి బల్లగుద్ది చెప్తా ఉన్నాను. దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవ కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జుకేర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన పర్యటించారు. గ్రామంలో 4 నెలల బాబుకి కరోనా పాజిటివ్ రావడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్పంచులు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఫాదర్ మదర్ ఇంకా టెస్ట్ ఉండలేదు కదా, చెప్పిన మార్క్స్ రాలేదు చెప్పేసారు. వీళ్ళ దగ్గర there is a model chart to the last time ఇచ్చాను కదా, primary ఇప్పుడు ఇది దగ్గర చార్ట్ ఉంటుంది. మరి ఆ ఏరియా అక్కడ పోతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం మరియు మంత్రి ఆళ్ల నాని స్థలాన్ని పరిశీలించారు. అనంతరం R&B గెస్ట్ హౌస్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య, నాని, జిల్లా కలెక్టర్ ఇతియాస్, జాయింట్ కలెక్టర్ మాధవిలత తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో కార్మిక శాఖ వెల్ఫేర్ సెంటర్ స్థలం, నల్లపాడు మున్సిపల్ స్థలం తదితర ప్రభుత్వాల స్థలాలను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున మార్కెట్ సెంటర్ వద్ద ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సత్యాగ్రహానికి వెళ్తున్న తరుణంలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి లాలాపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నప్ప సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్, జనసేన అలాగే పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చెందిన పలు వర్తక సంఘాలు, స్థానిక ప్రజలు ఐక్యంగా ప్రభుత్వ ఆస్తుల అక్రమ అమ్మకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాం. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ పేరుతో సత్యాగ్రహానికి పూనుకున్నాం. కానీ పోలీస్ పెద్ద ఎత్తున
వ్యవహరించి వెంటనే అరెస్ట్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దివాళాతీత వైపు పోతుంది. ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి తీసుకెళ్ళింది. చివరికి ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకు తినేదానికి, వారి అనుయాయులకి కట్టబెట్టేదానికి ఈరోజు ఈ ఆక్షన్ పేరుతో 29వ తారీఖు 28వ తారీఖు తలపెట్టింది. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం, ధర్నా చేశాం, విజ్ఞాపనలు పంపాం. అయినప్పటికీ కూడా ఆస్తుల అమ్మకం నుండి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ వైఖరితో ముందుకు పోతే రేపు స్వరాజ్య మైదానిగా పేరు గడించిన గాంధీ పార్కు, ఎల్లుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఆ తర్వాత మరి ఇతర ఆస్తులన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమ్మే ప్రమాదం ఉంది. అందువల్ల ఆస్తుల అమ్మకాన్ని తక్షణమే నిలుపుదల చేస్తూ ముఖ్యమంత్రి గారి నుండి ప్రకటన వచ్చేరాక మా పోరాటం కొనసాగుతుంది. ఒకటి ప్రజా ఆందోళన, రెండు న్యాయ పోరాటం, రెండు విధాలా చేసి యావత్ రాష్ట్రంలో ఆస్తుల అమ్మకాన్ని గుంటూరులోనే ప్రతిఘటించి నిలుపుదల చేస్తామని హెచ్చరిస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో పలు చోట్ల సుమారు 200 కుటుంబాలకు కంది, శ్వేత, కృష్ణ చైతన్య మరియు మిత్రులు సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ రూరల్ జెడ్పీ 4 లీడర్ స్వప్న సుదర్శన్ రెడ్డి, చెన్నారావుపేట మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎందుకంటే ఒక 40 ఏళ్ల క్రితం గత్తరాలు ఉండేది. మీకు గత్తర వచ్చిందారా అంటే గత్తర వస్తే ఏం చేసేటంటే వాళ్ళు మంచిగా ఏసీలలో జాబ్ చేసుకునే వాళ్ళు 4 గంటల జర్నీ చేసి మీకు బియ్యం పంపిణీ కోసం వచ్చారంటే నాకే ఆశ్చర్యమైంది. అంత మంచి మనసు ఇచ్చింది దేవుడు వాళ్ళకు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు అంటే వాళ్ళ జాబ్ రీత్యా వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మీకు అంటే ఇక్కడ మా ఊర్లో వీళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు, వాళ్ళకు రైస్ అందజేయాలి, వాళ్ళు పేదరికంలో ఉండాలని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేశారట. కలెక్ట్ చేసినందుకు చైతన్య శ్వేతారెడ్లకి అండ్ వాళ్ళు హ్యావ్ టు డూ సంథింగ్ అని అట్లా వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మేము మాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొంతమంది ఎన్జిఓస్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్యూర్ అని ఒక సంస్థ ఉంది, తర్వాత స్వరవేదిక వారు, శ్రీమాన్య రెసిడెన్సీ హైదరాబాద్ వారు, వీళ్ళందరి సహకారంతో ఈ ములుగులో ట్రైబల్ ఏరియాలో ఇచ్చాము. దాదాపు ఒక 60 ఫ్యామిలీస్కి అందజేసాము అక్కడ 3-4 విలేజెస్లో. తర్వాత ఇప్పుడు ఇవాళ వచ్చేసి ఇక్కడ కాలనీ చంద్రరావుపేట కాలనీ ఒకటి, అమ్మతండ ఒకటి, చెరుకుమ్మ తండ అని చెప్పి ఇంకొకటి విలేజ్ పాపాయిపేట, ఈ 4 విలేజెస్లో ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. అయితే ఆలయ సిబ్బంది లాక్డౌన్ కారణంగా ఆలయం మూసి ఉండడంతో భక్తులు నిరాశతో వెనుతిరిగారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాలాన మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ 56వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ భవన్లో నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు అందుకొని ఈ దేశం జీరో నుంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చేసిన సేవలు ఈ దేశాన్ని హరిత విప్లవం సైడు పరుగులెత్తించినటువంటి మహనీయుడు. సాగునీటి రంగంలో ఈ దేశంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో పునాదులు వేసి పూర్తి చేసినటువంటి వ్యక్తి. వ్యవసాయ రంగం పైన, పారిశ్రామిక రంగం పైన ప్రపంచ స్థాయిలో నిలబడడానికి కారకుడై ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలను కొనసాగించాల్సిందిగా ఈ జిల్లా ప్రజలకు
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని 52 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు, సైన్స్ డైరెక్టర్ విజయరావు తదితరులు పాల్గొన్నారు. రైతు సభల అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీల సమక్షంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ ఏ విధంగా ఉంటుంది, మనం సాధించుకున్న తర్వాత ఏమేమి ఫలాలను పొందుతామని ఆ రోజు చెప్పడం, చెప్పిందే తడవుగా అన్ని పనులు చేసి చూపిస్తూ ప్రజలకు ఎవరైతే స్పీకర్స్ అయితే ఉన్నారో పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా పెండిల నుంచి మొదలుకుంటే వ్యవసాయ రంగంలో కానీ విద్యుత్తును కానీ అన్నిటినీ వారు చెప్పిన మాట ప్రకారం మనకు అందించుకుంటూ ఈరోజు ముఖ్యంగా మనందరం గౌరవ ముఖ్యమంత్రి వారి మాట మీద నమ్మకం ఉంచి ఏదైతే సమగ్ర వ్యవసాయ పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పలేదు, అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని కొనసాగిస్తున్నారు, గౌరవ మంత్రి గారు వీటిని కొనసాగిస్తున్నారు. కాబట్టి రేపు ఏ విషయం చెప్పినా కూడా వారి మీద మనం పూర్తి విశ్వాసం పనులు చేసుకోవాలని తెలిపిస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం మహానాడుని పురస్కరించుకొని జాతీయ రహదారిపై తమ స్వస్థలాలకు కాలినడకన మరియు సైకిళ్ల మీద వెళ్తున్న వలస కార్మికులకు తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రవిపాటి సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో టోపీలు, మజ్జిగ సీసాలను అందించారు. నాగార్జున విశ్వవిద్యాలయం కాజాలోని పునరావాస కేంద్రాల్లో ప్రయాణ సౌకర్యం వేచి ఉన్న వలస కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు, స్వస్థలాలకు వెళ్తున్న ఎవరైతే మైగ్రేటెడ్ పీపుల్ వలస కూలీలు ఉన్నారో వారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడికి సంఘీభావంగా ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని మేము ఈరోజు గుంటూరులో గల్లా యూత్ కానివ్వండి, సాయి మిత్రమండలి తెలుగు యువత ఆధ్వర్యంలో ఇలా వెస్ట్ బెంగాల్ వెళ్తున్న వీరికి మేము ఈ రకంగా క్యాప్లు, మజ్జిగ సీసాలు అందజేయడం జరిగింది. పౌర సమాజం అలాగే ప్రజలందరూ ముందుకొచ్చి ఈ రకంగా వలస కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పిలుపునిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వలస కార్మికులు ఎన్నాళ్ళు వెళ్తారో చూసి వాళ్ళకి రోజు మజ్జిగ పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం తెలియజేస్తా ఉన్నాం. తిరుమల శేషాచలం అడవుల్లో 2 అరుదైన పిల్లి పిల్లలను రోడ్లు నిర్మాణం కార్మికులను గుర్తించారు. తిరుమల 2వ ఘాట్ రోడ్ చివరి మలుపు సమీపంలో వీటిని గుర్తించారు. ఇవి దేవాంగ పిల్లులని అటవీ సిబ్బంది తెలిపారు. ఈ పిల్లులు అరుదైన జాతికి చెందినవని, శేషాచలం అడవుల్లో నివసిస్తున్నాయని వెల్లడించారు. కాగా కొన్ని గిరిజన జాతుల వారు దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అద్భుత శక్తులున్నాయని విశ్వసిస్తారు. ఈ పిల్లులు అరుదైన జాతికి చెందినవి అని, శేషాచలం అడవుల్లో నివసిస్తున్నాయని వెల్లడించారు. సరే ఎక్కడ ఉండదు అనేది చెప్పేస్తే అది వదిలేస్తాం. ఇంకేమిలే అప్పుడు కూడా వాళ్ళ తల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సామాజిక గొర్రెల షెడ్లను మండల ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ గ్రామంలో ఈజీఎస్ నిధుల నుండి 22 గొర్రెల షెడ్లు, రైతులు పొలాల వద్ద గేదెల షెడ్లు నిర్మిస్తున్నామని, దీనివల్ల గ్రామం అంతా శుభ్రంగా ఉంటుందని అన్నారు. గొర్రెల షెడ్లు కూడా మా గ్రామంలో, గొర్రెలు ఊర్లోకి రావద్దు, బర్రెలు కూడా ఊర్లోకి రావద్దు. గొర్రెలు బర్రెలు ఊర్లోకి వస్తే అవిటి పిండ కానీ, దుమ్ము కానీ, దాంతో కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవన్నిటి కూడా ఊరికి కొంచెం దూరం పెట్టాలనే ఆలోచనతోటి ఇక్కడ గొర్రెల షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బర్రెల షెడ్లు కూడా ఎవరి జాగాలో వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన కొన్ని కట్టడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడికే పోయి పాలు విండుకొని రావడం, గొర్రెలు కూడా ఇక్కడే ఊరి యువతల్ని వాళ్ళు కాపలా కాసుకోవడం కోసం దొడ్లు కట్టివ్వడం జరిగింది. దాంతో ఊర్లకు బర్రెలు కానీ గొర్రెలు కానీ నిషేధించబడ్డం, అంటే రాకుండా చేసినాం. కాబట్టి ఊరు ఎప్పుడు కూడా నీట్గా ఉండడం, అదేవిధంగా చెట్లు కూడా మేయకుండా ఉండడానికి ఉంటుంది. కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని
గ్రామస్తులందరి సహకారంతో యూత్ సభ్యులందరి సహకారంతో ఇక్కడ ఈ గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ అందులో భాగంగానే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మాకు సహకరించినటువంటి మండల నాయకత్వానికి ఎంత చేసుకుంటే అంత ఉన్నదనేది మీరు అందరూ చూసినారు. అన్ని గ్రామాల సర్పంచులు దాన్ని 100% ఉపయోగించుకుంటే ఎంత అయినా కానీ డెవలప్ చేసుకోనికి అవకాశాలు ఉన్నాయి. ఒక దగ్గరనే ఉండాలి, గొర్రెలన్నీ కూడా వాళ్ళు సమిష్టిగా ఉంటే కూడా అందరు ఒక దగ్గర ఉంటే కూడా ఒకరికొకరు కలిసి ఉంటారు, ఇబ్బంది ఉండదనే మంచి ఉద్దేశంతో ఇవాళ గొర్రెల షెడ్లను 12 షెడ్లను నిర్మించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మొత్తం 20 మంది 22 మంది ఉన్నారు, ఇంకా కూడా నిర్మిస్తామంటుంది. సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతు వేదిక నిర్మాణానికి మంత్రి గంగుల భూమి పూజ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వ్యాఖ్య. ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్, 18 మందికి అస్వస్థత. మల్కాజ్గిరిలో పేదలకు సరుకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే, వలస కూలీలను తరలించడంలో సీఎం కేసీఆర్ దేశానికి ఆదర్శమని వ్యాఖ్య. నారాయణపేట జిల్లాలో 4 నెలల బాబుకి కరోనా పాజిటివ్, కరోనా నివారణలో అప్రమత్తమైన అధికారులు. గుంటూరు జిల్లాలో ప్రతిపక్ష పార్టీల ఆందోళన, ప్రభుత్వ స్థలాలను విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్, అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. కృష్ణా జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి చర్యలు, స్థలాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.